నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సత్యనారాయణ గారు, ఈ రైల్వే టికెట్స్కి సంబంధించిన వార్త ఒకటి ఈ సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతా ఉంది. రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్, ఇక నుంచి టికెట్ కన్ఫర్మ్ చేసుకున్నాకే డబ్బులు అంటూ కూడా వార్త ఒకటి వైరల్ అవుతోంది. ఏంటి అసలు ఈ వార్త? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓకే, ఇప్పుడు జనరల్గా ఏం జరుగుద్ది, రైల్వే అనేది చౌకైన సాధనం, అంటే రవాణా సాధనం ఒకటి. అందుకనే ఎక్కువ శాతం మంది రైల్వేలో జర్నీ చేయడం జరుగుతుంది. మిగిలిన వాటితో పోలిస్తే ఖర్చు తక్కువ, మనకి సేఫ్టీ విధంగా కానీ వేరే విధంగా కానీ మధ్యతరగతి వాళ్ళకి కానీ ఎవరికైనా అందుబాటులో ఉండేటటువంటి రవాణా వ్యవస్థ. అందుకని రైల్వేలు ఉంటాయి. అయితే ఈ రైల్వేలో కొన్ని మైనస్ పాయింట్లు కూడా ఉంటుంటాయి. ఎందుకోసం అంటే మనకి టికెట్లు దొరకవు. అంటే బస్సులు మాదిరి బస్ స్టాండ్ పోగానే ఏ బస్సు అయితే ఆ బస్సు ఎక్కొచ్చు. రైల్వేకి అట్లా ఉండదు. అంటే ముందే రిజర్వేషన్ చేసుకోవాలి, ముందే బుక్ అయిపోతాయి. మళ్ళీ జనరల్ బోగీలు ఏవో ఉంటాయి కానీ అవి మనం ఎక్కే అంత అంటే కష్టపడాలి, సౌకర్యంగా ఉండదు. కరెక్ట్. అందుకని ఎక్కువ శాతం ఈ రైల్వే మంచిదే. కానీ మీరు అన్నట్టు ఇప్పుడు జరిగేది ఏంటిది అంటే మైనస్ పాయింట్లు కూడా ఉంటుంటాయి. మైనస్ పాయింట్లు అంటే ఏంటి, మనం టికెట్ బుక్ చేసుకున్నాం, సపోజ్ టికెట్ కన్ఫామ్ అయింది, బెర్త్ కన్ఫామ్ కాలేదు, లేకపోతే క్యాన్సిల్ చేసుకున్నాం. ముందు పైసలు కట్ అవుతాయి, తర్వాతనో మనకి పైసలు లేట్గా వస్తాయి, అంటే మళ్ళీ మనకి జమ కావటం లేదు. నువ్వు క్యాన్సిల్ చేసుకున్నావు, మళ్ళీ పైసలు తర్వాత వస్తాయి. ముందు మన పైసలు కట్ అవుతాయి. ఒకవేళ ఆర్ఏసీ ఉంటుంది, అంటే సీట్ కన్ఫామ్ కాదు, కానీ మళ్ళీ ఒకవేళ నువ్వు క్యాన్సిల్ చేసుకున్నావు. ఈ టైంని బట్టి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే మనం కట్టినంత ఈజీగా మళ్ళీ మనకి రావాలంటే వస్తాయి, కానీ టైం తీసుకుంటాయి. ఇవన్నీ కొంచెం మైనస్ పాయింట్లు. ఇప్పుడు ఏంటిది అంటే ఐఆర్సిటీసీ వాళ్ళు రైల్వే టికెట్లు బుక్ చేసేది వాళ్ళ మనం ఆ వెబ్సైట్ నుంచే కాబట్టి ఐఆర్సిటీసీ వాళ్ళు ఇప్పుడు ఏం చేశారు, కొత్తగా ఒక ఐపే పేమెంట్ గేట్వే అని ఒకటి కొత్తగా మనం ఇప్పుడు ఎవరైతే రైల్వే జనరల్గా ఎప్పుడు వెళ్తూ ఉంటారో వాళ్ళు ఏం చేయాలంటే ఈ డౌన్లోడ్ చేసుకోవాలి. ఏది ఐపే పేమెంట్ గేట్వేని డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో వల్ల ఏమిటి అంటే ఇప్పుడు మీకు టికెట్ కానీ సీట్ కానీ అన్నీ కన్ఫామ్ అయింది, పైసలు తీసుకోదు. ఎప్పుడు ఒకవేళ మీరు కన్ఫామ్ అయ్యి మీరు ఓకే అయితే అప్పుడు పైసలు తీసుకోవడం జరుగుతుంది. ఓకే అవడం అంటే ఏంటి, నువ్వు టికెట్ ఇక జర్నీ చేద్దామని అనుకున్నావు, టికెట్ బుక్ చేసుకున్నావు, సీట్ కన్ఫామ్ అయింది, బెర్త్ కన్ఫామ్ అయింది, అప్పుడు నీ దగ్గర నుంచి పైసలు తీసుకోవడం జరుగుతుంది. ఇదేంటిది ప్రొసీజర్ అంటే ఐపే పేమెంట్ గేట్వేకి వెళ్ళి ఇవన్నీ మనం ఒకసారి చెక్ చేసుకొని మన పిఎన్ఆర్ నెంబరు అవన్నీ ఏవైతే ఉంటాయో ఆ డీటెయిల్స్ కొన్ని ఎంటర్ చేయాలి. అప్పుడు అది కన్ఫామ్ కనుక అయ్యింది అంటే చేస్తారు. అయితే ఇవన్నీ అడ్వాన్స్ స్టేజెస్. అంటే ఏంది, రాబోయే రోజుల్లో ప్రతి రంగంలో మైనస్ పాయింట్లు ఏవైతే ఉన్నాయో, అంటే ఏంది, అడ్వైజ్ అనుకోండి, సర్వీస్ అనుకోండి, కంప్లైంట్లు అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది, బుక్ చేసినంత ఈజీగా కట్ అయినంత ఈజీగా మనకి రావట్లేదు అనేది ఉంది. ఈ కంప్లైంట్లే వాళ్ళు తీసుకొని వాళ్ళు ఏం చేస్తారు, ఈ కంప్లైంట్లు తగ్గించుకోవాలి. అంటే ఏంది, ఎవరైతే ప్రయాణికుడు ఉండో ఒకవేళ కన్ఫామ్ అయితేనే అతని దగ్గర నుంచి టికెట్ పైసలు తీసుకోవాలి. ఇప్పుడు బస్ ఎక్కినాం, బస్సులో సీట్ దొరికి బస్సు ఎక్కితేనే టికెట్ కొంటాం, లేకపోతే కొనవు. ఇది కూడా అలానే ఉండాలి అనే పద్ధతి అనమాట. అంటే ఇవన్నీ జరగడం వల్ల ఏమవుతుందంటే మన పైసలు పోతాయి, ఒకవేళ కన్ఫామ్ అయితేనే మన పైసలు పోతాయి, లేకపోతే పోవు అనేది అడ్వాన్స్ అనమాట. ఇది చాలా చాలా ఉపయోగపడేవి. ఇలానే ఇంకా మునుముందు అంటే ఉదాహరణకి ఇప్పుడు ఐఆర్సిటీసీ ద్వారా అంతకుముందు ఫుడ్ సరిగా లేదనుకోండి, క్వాలిటీ లేదన్నా కానీ ఇది కంప్లైంట్ల కింద తీసుకోవటం, అంతకుముందు బయట వాళ్ళకి ఇచ్చేది. ఇప్పుడు వాటర్ కార్డ్ ఎక్కువ అంతకుముందు ప్రాబ్లం ఉండేది, అంటే నీళ్లు మంచిగా ఉండవు అని అయ్యి అనేది. ఇప్పుడు ఏంది, రైల్ నీరు అని వాళ్ళే తయారు చేసి తక్కువ రేటుకి మనకి ఇవ్వటం, క్వాలిటీ ఇవ్వటం. వాటర్ బాటిల్ 15 ఉంటుంది, ఎంఆర్పి 15 ఉంటుంది. ఇక బయటకంటే తక్కువ ఉండాలి, క్వాలిటీ ఉండాలి, వాళ్ళదే బ్రాండ్ మాదిరి ఉంటాయి అన్నమాట. అంటే వేరే ఎవరో ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తే వాళ్ళు ఎటువంటి ఇస్తారో ఛార్జెస్ ఎక్కువ కలెక్ట్ చేస్తారు. ఇట్లా ప్రతి విషయంలో రైల్వే వాళ్ళు ఇప్పుడు ముందంజగా ఉన్నారు. ఇప్పుడు వందే భారత్ అని ఆ ట్రైన్లు ఈ ట్రైన్లు, అంటే ఇప్పుడు
అయోధ్య దానికి కూడా సెపరేటు ట్రైన్స్ ఊరు నుంచి ఇవన్నీ ఐఆర్సిటీసీ ద్వారానే జరుగుతూ ఉంటాయి. బుకింగ్ అనుకోండి, ఇప్పుడు ఎక్కువ శాతం ఇప్పుడు భక్తులు పెరిగిపోయినారు, అంటే టూరిస్టులు పెరిగిపోయినారు, విజిటింగ్ చేసేవాళ్ళు. చేసేటప్పుడు ఏమవుతుంది, బుక్ చేసుకోవటం, మళ్ళీ వెయిటింగ్ లిస్ట్ ఉండటం, అవన్నీ లేకుండా ఎప్పుడు కన్ఫామ్ అయిపోతే అప్పుడే మనకి అమౌంట్ పోవటం వల్ల ఏమవుతుందంటే టికెట్ ఓకే అయితేనే మనకు పైసలు పోతాయి, లేకపోతే మన పైసలు మన దగ్గరే ఉంటాయి అన్నమాట. ఇది ఒకటి. ఈ యాప్ ఒకటి మాత్రం మనం అది డౌన్లోడ్ చేసుకొని ఐఆర్సిటీసీ నుంచి పేమెంట్ గేట్వే ఉంటుంది. అయితే ఇంకా క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు ఏదున్నా మనం పే చేయొచ్చు. ఐఆర్సిటీసీ వెబ్సైట్లోకి వెళ్ళి రైల్వే టికెట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం నెట్ బ్యాంకింగ్, గూగుల్ పే, ఫోన్పే ఉన్నాయి, అవన్నీ ఆప్షన్స్ మామూలుగా ఉన్నటువంటివి, అవన్నీ కూడా మనము చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటిదంటే కటింగ్ కానీ లేకపోతే ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ, పేమెంట్ వస్తుంది రాలేదో చెక్ చేసుకోవటం కానీ ఇవన్నీ ఏమి ఉండవు. దీని మీద మన వాళ్ళు కూడా కొంచెం ఓకే అంటే పైసలు పోవు, లేట్ కావు, క్లియర్ అంటే టికెట్ దొరికింది, నీ పైసలు పోయినాయి, దొరకలేదు, కన్ఫామ్ కాలేదు, నీ పైసలు పోవు. ఇది గుడ్ న్యూస్. ఇంకా చాలా మార్పులు చేస్తూ ఉంటారు. ఇది ఒకటే కాదు, అన్ని రంగాల్లో కూడా జరుగుతుంటాయి. ఇప్పుడు ప్రజెంట్ మనకి రైల్వే రంగంలో ఐఆర్సిటీసీ వాళ్ళు చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ.